పిల్లలందరికీ శుభోదయం. మంచి మంచి కథలు, స్ఫూర్తిదాయకమైన కథలు మనకు అందిస్తున్న శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారి కాలం నుంచి జాలువారిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈవేళ మీకోసం మరొక మంచి కథ పేరు న్యాయ విచారణ. విందాం మరి. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించిన గొప్ప మానవతావాది. ప్రజల హృదయాలలో శాంతి, సహనము, ధర్మము, న్యాయము వంటి లక్షణాలను ప్రతిష్ఠించాలని ప్రయత్నించిన మహనీయుడు. ఆయన కాలంలో కళింగపట్నం రాజ్యాన్ని మాధవ శర్మ పాలిస్తున్నాడు. గౌతమ బుద్ధుడు భారతదేశం అంతా తిరుగుతూ కళింగపట్నం చేరుకున్నాడు. తన అంతఃపురానికి విచ్చేయవలసిందిగా మాధవ శర్మ ఆయన్ని కోరి ప్రార్థించాడు. మాధవ శర్మ కొలువు తీరిన సభలో గౌతమ బుద్ధుడు ఆసీనుడయ్యాడు. తాను ప్రతిపాదించిన బౌద్ధ మతంలోని అష్టాంగ మార్గాన్ని సభలో వివరించాడు గౌతమ బుద్ధుడు. ప్రజలు ఎటువంటి ధర్మ మార్గాన్ని అవలంబిస్తే వారికి అంత సులువైన మోక్షం లభిస్తుందో ఆయన చెప్పుకొచ్చాడు. సభలోని వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా వింటున్నారు. బుద్ధుడి మాట అతి సున్నితంగా ఉంటుంది. ఎటువంటి వారి హృదయాన్నైనా ఆయన మాట తాకుతుంది. అయితే సభలో వారి దృష్టి మరలేలాగా ఆ రాజ్యపు రక్షణాధికారి సభలో ప్రవేశించాడు. అతడు ఒక అపరాధిని వెంటపెట్టుకు వచ్చాడు. ప్రభు, ఈ అపరాధి తన రథాన్ని ఎంతో వేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ ఒక గ్రామంలోని బాలుడిని ఢీకొట్టాడు. రథపు తాకిడికి ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడు చేసిన నేరానికి గాను ఇతడిని తీవ్రంగా శిక్షించవలసిందిగా ఏలిని వారిని కోరుకుంటున్నాను అన్నాడు రక్షణాధికారి. మాధవ శర్మ వెంటనే స్పందించి తన అధికారులను అప్పటికప్పుడు ఆ గ్రామానికి పంపించాడు. ప్రభుత్వం తరపున గాయపడిన ఆ బాలునికి అవసరమైన వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు అందచేయవలసిందిగా వారిని ఆదేశించాడు మాధవ శర్మ. సభలోని వారు ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు. గాయపడిన బాలునికి తక్షణ సహాయం, అపరాధికి వెంటనే శిక్ష విధించడం వంటివి సభలో అందరి మెప్పును పొందాయి. అదే సభలో ఉన్న గౌతమ బుద్ధుడి అభిప్రాయాన్ని కూడా అడిగాడు మాధవ శర్మ. తన తీర్పు ఆయనకి తృప్తి కలిగించిందా అని ప్రశ్నించాడు రాజు. బుద్ధుడు కరుణ రసాత్మకంగా చూశాడు. సభ అంతటినీ ఒక్కసారి పరికించాడు. మృదువైన స్వరంతో, రాజా, నేరం జరిగింది. నేరస్తుడికి శిక్ష విధించావు. అంతవరకు బావుంది. 3 సంవత్సరాల కారాగారవాసం అనుభవించిన తర్వాత నేరస్తుడు బయటపడతాడు. తిరిగి రథాన్ని అంత నిర్లక్ష్యంగానూ పొగరుగానూ నడపడు అన్న హామీ ఉందా? ఈ విషయాన్ని తేల్చి ఆ తర్వాత నేరస్తుణ్ణి శిక్షిస్తే బావుండేదేమో అన్నాడు బుద్ధుడు. మాధవ శర్మ నివ్వెరపోయాడు. 3 సంవత్సరాల తర్వాత సంగతి ఇప్పుడెలా తెలుస్తుంది? ఇప్పుడెలా నిర్ధారించడం? అదే మాట బుద్ధుణ్ణి అడిగాడు మాధవ శర్మ. రాజా, నా మాట నీకు పూర్తిగా అర్థమైనట్లు లేదు. నేరస్తుడికి శిక్షను విధిస్తే చాలదు. నేరం జరగడానికి కారణాలు అన్వేషించి మరీ శిక్షను నిర్ణయించాలి. నేరస్తుడు అదే నేరాన్ని తిరిగి చెయ్యడానికి వీలు లేకుండా పరిస్థితులను మార్చిన తర్వాత శిక్ష విధించాలి అన్నాడు బుద్ధుడు. భగవాన్, ఇటువంటి నేరాలకు శిక్షలు ఏ రకంగా విధించవచ్చో దయచేసి తమరే వివరించండి అన్నాడు మాధవ శర్మ. ఈ అపరాధి చేసిన నేరం మీద ఎన్ని దశలలో విచారణ జరిగింది అని అడిగాడు బుద్ధుడు. రక్షణాధికారి సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ గుమిగూడిన ప్రజల నుండి సాక్ష్యాలు సేకరించాడు. అక్కడ నుండి నేరుగా రాజు వద్దకు సభకు తీసుకువచ్చాడు. ఇంతకు మించి విచారణ దశలు మరేమీ లేవు. ఈ సంగతే చెప్పాడు మాధవ వర్మ. బుద్ధుడు నవ్వి, రాజా, అది పద్ధతి కాదు. రక్షణాధికారికి ఈ అపరాధితో అంతకుముందు శత్రుత్వం ఉంటే దాన్ని ఇప్పుడు తనకు అనుకూలంగా వాడుకోవచ్చు. చిన్న తప్పు జరిగినప్పటికీ దాన్ని పెద్దది చేసి చూపించి మీ చేత 3 సంవత్సరాల కారాగార శిక్ష విధింపచేసి ఉండవచ్చు. ప్రమాదంలో ఆ బాలుడి తప్పిదం కూడా ఉందేమో. ఆ బాలుడే అకస్మాత్తుగా రథానికి అడ్డం వచ్చి గాయపడ్డాడేమో అన్నాడు. భగవాన్, మీ మాటలు వింటూ ఉంటే నాకు కూడా నేరం విషయంలో అనేక సందేహాలు కలుగుతున్నాయి అన్నాడు మాధవ వర్మ. బుద్ధుడు మరోసారి దయగా చూస్తూ, రాజా, అందువల్లనే న్యాయ విచారణ ఒకే ఒక్క దశతో ముగించకూడదు. కనీసం 5 దశల్లో విచారణ జరగాలి అన్నాడు. ఆ 5 దశలను వివరించవలసిందిగా ప్రార్థించాడు మాధవ శర్మ. సంఘటన జరిగిన గ్రామ స్థాయిలో తొలి విచారణ జరగాలి. ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాలు కలిసి ఏర్పడిన గణ పరిషత్తు స్థాయిలో జరగాలి. ప్రాంతీయ స్థాయిలో జరగాలి. రాజు నియమించిన న్యాయాధికారుల సమక్షంలో జరగాలి. ఈ 4 దశల తర్వాతనే రాజు స్వయంగా న్యాయ విచారణ చేయవలసి ఉంది. బుద్ధుడు ఆదేశించినట్లు అపరాధి చేసిన నేరాన్ని 5 దశల్లో విచారణ చేయిస్తానని ప్రకటించాడు మాధవ వర్మ. ఆ ప్రకారంగానే విచారణ కూడా జరిగింది.
అపరాధి కేవలం ప్రమాదాన్ని సృష్టించడమే కాదు, చిన్నతనం నుండి దుందుడుగు ప్రవర్తనతో ఎదుగుతూ వచ్చాడు అని రుజువైంది. విపరీతమైన నిర్లక్ష్య ధోరణితో రథం నడుపుతాడు అని కూడా రుజువైంది. అతని తండ్రి గోపయ్య అతడిని గాలికి వదిలిపెట్టాడని గ్రామాల్లో చెప్పారు. గోపయ్య కూడా రాజుగారి కొలువులోని ఉద్యోగి, మహాలంచగొండి. అక్రమ సంపాదనలో పడిపోయి తన కొడుకును పట్టించుకోలేదు గోపయ్య. ఈ కారణంగా కూడా ఒక బాలుణ్ణి ప్రమాదానికి గురి చేయడానికి అపరాధికి అవకాశం దొరికింది. ఇంకేం, అసలు నేరస్తుడు గోపయ్య, అతడినే శిక్షించాలి అన్నాడు బుద్ధుడు. గోపయ్యకు కారాగార వాస శిక్ష పడడమే కాకుండా అతడు సంపాదించిన అక్రమాస్తులను రాజుగారి ఖజానాకు చేర్చడం జరిగింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారి కలం నుంచి జాలువారిన న్యాయ విచారణ అనే కథ విన్నారు. చూసారా, కొన్ని సందర్భాల్లో మనం కళ్ళతో చూసిందే నిజం అనుకుంటాం, కొంతమంది స్నేహితులు చెప్పిందే నిజం అనుకుంటాం. కానీ వాస్తవంగా అన్ని విషయాలు కూడా కూలంకుషంగా పరిశీలించి ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి చక్కని సందేశాన్ని అందించినటువంటి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపటి భాగంలో వారి కలం నుంచి జాలువారిన మరొక మంచి కథ మర్రి వృక్షం మహిమ కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.